ఇక ఇవాళ మావోని ఏమైనా ముచ్చట్లుంటే పట్టుకొని రారా అని దోలిన. మరి మా వకీలు ఎక్కడ పోయిండో వీడు ఏం చేస్తుండో. అరే వకీలు, ఏమైందిరా నాయన గట్ల చూస్తున్నావు? కరెక్ట్ టైంకి వచ్చింది రా నాయన. అమ్మో ఇక నా పని అయిపోయినట్టు ఇక చూసుకో. బో ఏమవుతుందేమో. అరే నేను వస్తే ఏమవుతుంది తమ్మి నీకు? నీ పని ఏమవుతుందిరా? ఎందుకు నువ్వు గట్ల చేస్తున్నావు? అబ్బా వచ్చిందిరా. ఎప్పుడు చూడు కీసు పెట్టలేక కిచకిచ వరుతా ఉంటావు. ఇప్పుడు చూడు మళ్ళీ కాకి లెక్క కావు కావు అని ఎట్లా మాట్లాడుతున్నావు. ఏమవుతుందేమో నేను గుబులు అవుతుంటా నాకు. నాది కీసిపెట్ట గొంత అయితే నీది బర్రె గొంతారా? నీ ఏజ్ తప్పిన మొహం పోడా. అమ్మ నీతో నాకు పంచాయతీ ఎందుకు అని జర ప్లీజ్ కొద్దిసేపు ఫిట్స్ పెట్టున్నాను. నా భయంలో నేను మళ్ళీ నీతో నాకు లోలేదు చెప్తుంది ఇప్పుడే. ఏమోరా నాయన, ఏదో చేయమని చెప్తే ఏదో చేస్తావు. నీతోటి నాకు పెద్ద గోస అవుతుందిరా నాయన. అమ్మో దొంగలు ఈ గల్లీ నుంచి వస్తారా పక్క పక్క గల్లీ నుంచి వస్తారా? నాకైతే భయం అవుతుందిరా నాయన. దొంగలేంది తమ్మి? మన ఇంట్లోకి ఇట్లా పడ్డరా ఏందిరా తమ్మి? దండం మీద నా చీరలు, ఇక అట్లనే అల్వారం మీద పెట్టిన గాజులు జర అవి తీసుకుపోయి మంచం కింద పెట్టరా. అయిగి నెతుకపోతే ఇంకేలే నాకు అవి ఒకటే ఉన్నాయి. అబ్బా నా బాధలో నేనుంటే నీదొక పాడైంది నాకు. టెన్షన్ ఉన్నా చెప్తున్నా మళ్ళా నా నువ్వు కొరియకు మూతి ఫండిరా కొడతా. నాకు బీఫ్ లేచిందండి చూసుకో. మళ్ళా నా టెన్షన్లో నేనుంటే నీ బాధ ఒకటే పాడైంది నాకు. చెప్తా రాదమ్మా ఊకే కోడి ఫిట్టలే కక్క అంటావు. చెప్పేదా కాదు రాదు. ఆగమాగం అవుతావు, నన్ను ఆగం చేసి పాడవుతావు. ఇప్పటికే దొంగలు ఎక్కడి నుంచి వస్తున్నారా నా ఫానంలో నేనుంటే ఆగమాగమై. ఈ వకీల్ గాన్ తోటి నాకు చాలా బాధ అయ్యేటట్లే ఉంది. ఏదో చెప్పురా అంటే ఏమేమో చేస్తుండు. చెప్తాగా ఒక్క నిమిషం చెప్తా. ఊకొర్రకు నీ ఒరుడే నాకు ఎక్కువ పాడవుతుంది ముచ్చట కన్నా. మన రాజేంద్ర నగర్లో ఒక ఫోర్వార్డ్ మిస్ అయిందటక్క. అట్లనే ఇవాళ రేపు 3 రోజుల నుంచి బాగా చూస్తున్నా ఇంకా 2 ఫోరాలు మిస్ అయ్యాలటక్క. అంటే వీళ్ళందరినీ దొంగలు ఎత్తుకపోయాలటక్క అందరూ అంటున్నారు. నాకైతే మస్తు డఫ్ట్ కొడుతుంది. అందుకే నా భయంలో నేనున్నా. మళ్ళీ నన్ను కూడా దొంగలించకపోతే అమ్మో ఆగమాగం అయిపోతాక్క. అందుకే నేను మస్తు భయపడుతున్నా ఏమవుతుందో ఏమో. అయ్యో తమ్మి, నువ్వు గప్పటి నుండి భయపడుతుంది గీ ముచ్చట చెప్తాంది కారా? మా ఊరు చెప్పింది కూడా నిజమేగా. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు తమ్మి. ఎక్కడి నుండి ఎసోంటి సమస్య ఎట్లొస్తుందో భయం అవుతుంది. ఇక పాపం అన్యాయంగా పోరగాల పానాలు తీస్తున్నారు. ఏందో ఏమో ఈ దొంగల రూపంలో ఉన్న మనుషులు. అవునక్క కరెక్ట్ చెప్పినావు. ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేవు అక్క. రోజులు ఆగమాగం రోజులు ఇవన్నీ ఎవరిని నమ్మేటట్లేవు. అందుకే నేను ఎప్పుడు నమ్మలే. చూసినావా? గింతగానం ఆగమాగం చేసినా మంచి ముచ్చట చెప్పినావు తమ్మి. జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పినావు మంచిగా. జనాలు మీరు కూడా జాగ్రత్తగా చిన్న పోరగాలని ఎవరైనా విలువంగానే పంపొద్దు. చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని దగ్గర ఓడిగిన చేయకుండ్రి. అందరు భద్రంగా ఉండురులా. అమ్మో అక్క ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలక్క. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. నాకైతే మస్తు బుగులు అవుతుంది. అక్క ఇంటికి తాళం వేసినా గొల్లం పెట్టి మర్చిపోయినా. అమ్మో అక్క నువ్వేవే తలుపులు దిగి నాకు సంబంధం లేదు కదా చూసుకో. నీ నిద్రమబ్బు మొహం పోడా, తెలి తక్కువ మొహం పోడా. నీకు తిండి తినడం తప్ప ఏం చేత కాదురా నీకు. నీ పోరెనుకున్న వారేస్తే నిన్ను నమ్ముకున్న చూడు, అది నా బుద్ధి తక్కువ.